ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే భగవానుని యొక్క ఈ మాటలు జీవులకి చీకటి నుండి వెలుగును ప్రసాదిస్తూ ఉన్నవి, జగత్తు యొక్క నిజస్వరూపాన్ని తెలియజేస్తూ ఉన్నవి. మరి పైన కనపడేటువంటి దృశ్య పదార్థాల యొక్క తలుకు బెలుకులకు మోసపోకూడదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి ముముక్షులైనటువంటి వారు విషయ సుఖాల వలన కలిగేటువంటి ఈ కీడును గుర్తెరగాల్సిందే. ఇంద్రియాలకు మనసుకి కూడా ఆ విషయాలతో ఏమాత్రము కూడా సంయోగము కలగకుండా చూసుకోవలసిందే. ఒకవేళ జన్మాంతర సంస్కార ప్రాబల్యము చేత ఇంద్రియాలు బయటకు విషయాలపైకి పరిగెత్తినప్పటికీ కూడా వాటిని వివేకముతోనే వెనక్కులాగి ప్రత్యాహారము అంతర్ముఖంగా మళ్లించి ఆత్మయందు నెలకొల్పాల్సిందే అని చెబుతూ, రాజస సుఖం యొక్క లక్షణం ఏమిటి అంటే మొదట అమృతంలాగానే మహాసుఖంగా కనిపిస్తుంది, చిట్ట చివరకు అంటే అనుభవించేసిన తర్వాత విషములాగానే దారుణమైనటువంటి దుఃఖ రూపంగా మారి ఉండడమే కదా రాజస సుఖ లక్షణము అయి ఉన్నది. ఇంకా తామస సుఖాన్ని గురించి వర్ణించేటప్పుడు నిద్ర, సోమరితనము, ప్రమత్తత అనే వాటి వలన పుట్టినది అయి ఉంటుంది ఈ యొక్క తామసిక సుఖం. ఏ సుఖమైతే ప్రారంభమునందు మరి ముగిసినప్పుడు కూడా, ప్రారంభించినప్పుడు అనుభవించిన తర్వాత కూడా తనకి మోహాన్ని అంటే అజ్ఞానాన్ని భ్రమను కలగజేస్తూ ఉన్నదో అదే కదా తామస సుఖము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే అతి నిద్ర, సోమరితనము, బద్ధకము, ప్రమత్తత అనే వాటి వలన కలిగేటువంటిదే కదా తామసికమైనటువంటి సుఖము. ఇది ప్రారంభమునందు, కొనసాగేటప్పుడు, ముగిసిపోయిన తర్వాత కూడా జీవునికి అజ్ఞానాన్ని భ్రమనే కలగజేస్తూ ఉంటుంది. అలా మోహాన్ని కలగజేసేటువంటిదే అవడము చేత ఈ తామసికమైనటువంటి సుఖము మహానీచమైనది, నికృష్టమైనది. ఇది జీవుణ్ణే అజ్ఞానము అనే నీతి యందు ఇంకా కూడా మిక్కిలిగా త్రోసివేసేదే అవడము చేత ఈ తామసిక సుఖము అనేటువంటిది మహాప్రమాదకరమైనది కూడా అవుతూ ఉన్నది. కాబట్టి అతిగా నిద్రపోవడము, అతిగా సోమరితనంతో కూడి అమూల్యమైనటువంటి ఈ యొక్క విలువ కట్టలేనటువంటి అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అనేటువంటి ఆ అన్ని జీవరాశిలో కూడా జ్ఞానవంతమైన మానవ శరీరాన్ని పొంది కూడా కాలాన్ని వ్యర్థంగా గడిపివేసేటువంటి వారు ఇక ఈ సంసార సంబంధమైనటువంటి దుఃఖవారాశిలో దుఃఖము అనేటువంటి పెద్ద భవనం యొక్క ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి వారే అవుతూ ఉన్నారు కదా. ఈ జననము మరణము అంటే పుట్టడము, పుట్టిన తర్వాత కొన్నాళ్లకు చనిపోవడము, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పోవడం, ఇటువంటిది మరి ఒక మానవ శరీరమేనా అంటే కాదు. వాడు జీవించి ఉండగా ఏ ఏ వాసనలు కోరికలతో కూడి ఉంటాడో తత్సంబంధమైన దేహాన్ని తీసుకొని మళ్ళీ వస్తాడు. కష్టాలు సుఖాలు అనుభవిస్తాడు, పోతాడు, మళ్ళీ వస్తుంది. ఆ విధంగా జీవి అనేటువంటిది పుట్టుక చావు ఒకదాని తర్వాత ఒకటి పరంపరా రూపంగా బలపడుతూ ఉంటుంది. కానీ అంటే ఈ పరంపరా రూపమైనటువంటి ఈ సంసారానికి కారణమైన అజ్ఞాన రూప బీజము అంటే తామసికమైన సుఖాలను అవలంబన చేసేటువంటి వారు నశించకుండానే ఉంటారు.
ఇంకా కూడా అటువంటి తామసిక సుఖ సంబంధమైనటువంటి స్థితి నశించదు, అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి సుఖము అత్యంత ప్రమాదాన్ని ఉత్పన్నం చేస్తుంది అవడము చేత దానిని ఎల్లవేళలా కూడా వదిలిపెట్టదగినటువంటిది అవుతుంది. కాబట్టి భగవానుని యొక్క ఈ సద్బోధనను గ్రహించి భగవానుడు దాని నుండి ఉద్ధరించడం కోసం చేసేటువంటి మంచి జ్ఞానవంతమైనటువంటి జ్ఞానబోధలను సుధలను గ్రహించి ముముక్షులైనటువంటి వారు ఇటువంటి తామసికమైన రాజసికమైనటువంటి సుఖాలు రెండు కూడా వదిలివేయాలి. ఈ భ్రాంతి సందర్భమైనటువంటి విషయాలను కూడా పూర్తి అంటే తామసిక సుఖాన్ని గురించి, ఎందుకు అంటే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు, ఈ ప్రపంచమునందు ఒకటే పరబ్రహ్మము, సత్తు చిత్తు ఆనందము తప్ప మరొకటి ఇంకొకటి లేదు. అజ్ఞానము చేత మానవుడైన వాడు ఈ యొక్క రూపముతోటి నామముతోటి ఉన్నటువంటి నామరూపాలను పరమాత్మ మీద ఆరోపిస్తాడు. ఆ యొక్క భ్రమ చేత ఈ జగత్తుని వీక్షిస్తూ ఉంటాడు. పరమాత్మ కంటే వేరైనటువంటి జగత్తు లేనే లేదు. అలాగా ఈ జగత్తుని చూస్తూ ఉండడము చేత అధిష్టానమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ ఆనందాత్మను మరిచిపోతాడు కదా. అలా మరిచిపోయి నానా రకాలైనటువంటి దుఃఖాలను అనేక అధికమైన అధమమైనటువంటి శరీరాల యొక్క జన్మ పరంపరలను కూడా పొందుతూ వదులుతూ వస్తూ ఉన్నాడు. దీనిని సద్గురూపదేశము అనేటువంటి దీపము యొక్క కాంతి చేత యథార్థ వస్తువుని ఏం చేస్తుంది, వెలుగులోనే మనకు ఉన్నటువంటి వస్తువు కనబడుతుంది. అలాగే సద్గురూపదేశము అనేటువంటి జ్ఞానము యొక్క కాంతి చేత యథార్థ వస్తువు పరమాత్మతత్వము అనేది కనబడితే అజ్ఞాన రూపంలో ఉన్నటువంటి ఈ చీకటి అంతా నశించిపోతుంది. ఎప్పుడైతే చీకటి నశించిందో జీవుడు తన యొక్క స్వస్వరూప ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరిస్తాడు. ఆత్యంతికమైనటువంటి దుఃఖాన్ని నశింపచేసుకుంటాడు. ఎప్పుడు దుఃఖము నశించిపోతుందో పరమాత్మ ఆనంద ప్రాప్తిని పొందుతాడు కదా. పరమానంద ప్రాప్తిని అనే చెబుతూ ఒక గ్రామంలో అంతకుముందు గ్రామాలు అన్నప్పుడు ఎక్కువ బావులే ఉండేవి. అలాగే ఆ గ్రామంలో ఊరి బయట ఒక మంచినీళ్ళ బావి ఉంది. ఆ ఊరి మొత్తానికి కూడా అదొక్కటే మంచినీళ్ళ బావి. తక్కిన బావుల్లో నీళ్లు ఉన్నవి కానీ చప్పగా అలా పై పనులకు ఉపయుక్తంగా ఉంటాయే కానీ త్రాగడానికైతే అదొక్కటే మంచినీటి బావి. గ్రామస్తులందరూ కూడా ఏం చేస్తారంటే నీరు త్రాగటానికి ఉపయోగించుకునే నిమిత్తం ఆ మంచినీటి బావినే ఉపయోగించుకుంటారు. ఈ కారణం చేత ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు మొదలుకొని చీకట పడే వరకు కూడా ఆ బావి వద్దకి జనము ఎడా తెరిపి లేకుండా వస్తూ పోతూ ఉంటారు. అంటే తోడుకునేవాళ్ళు, మోసుకెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఈ విధంగా ఉంటారు. సరే, గ్రామ పంచాయతీ వారు ఏం చేశారంటే ఆ మంచినీటి బావికి ఒక పెట్ట కూడా కట్టించారు. బావి చుట్టూ కూడా క్రింది భాగమున సిమెంటుతో కాంక్రీట్ వేయించారు. 4 గిలకలను బావికి అమర్చారు. ఈ ఏర్పాట్ల వలన ప్రజలకు చక్కని సౌకర్యం ఏర్పడింది. ఎందుకు, చక్కగా గిలక మీదుగా నీళ్లు తోడుకోవడం అనేటువంటిది. ఒకనాటి సాయం సమయమునందు ఒక యువతి ఏం చేసింది అంటే బిందె బొక్కిన తాడు తెచ్చుకున్నది. మంచినీటి కోసం ఆ బావిని సమీపిస్తూ ఉన్నది. అలా దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా సూర్యుడు ఇక అస్తమించేటువంటి సమయంలో అన్నమాట. అప్పుడు 4 దిక్కులా కూడా కొంచెం చీకటి అనేది వ్యాపిస్తూ ఉన్నది. ఆ చీకటిలో బావి సమీపమునందు ఒక పెద్ద నాగుపాము చుట్టుకొని పడగ పైకెత్తి ఉండడాన్ని ఆ యువతి దూరం నుండే గమనించి భయంతో భయపడుతూ పెద్దగా కేకలు వేసుకుంటూ ఇంకా ఊరిలోకి ప్రవేశించింది. కనిపించినటువంటి వారందరికీ కూడా ఆ బావి దగ్గర పెద్ద నాగుపాము చుట్టుకొని ఉంది అనే విషయాన్ని చెప్పసాగింది. ఇంకా
ఇక ఎవ్వరు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్తోంది. ఓ జనులారా, ఈ బావి వద్దకు ఎవ్వరు వెళ్ళొద్దు, అక్కడ ఒక బ్రహ్మాండమైన నాగుపాము చుట్ట చుట్టుకొని పడగెత్తాడుతూ ఉంది, దాని దగ్గరికి వెళ్ళినట్లయితే ఘోరమైన ప్రమాదం అనేది సంభవించవచ్చు అని చెబుతూ ఉన్నది. ఆ యువతి చెప్పినటువంటి మాటలు వినగానే గ్రామస్తులందరూ కూడా భయపడిపోయారు. అలా భీతావహము చెందినటువంటి వారే మరి వారందరికీ నీరు ఇబ్బంది కదా, సరే అక్కడి నుండి నాగుపామును తొలగించాలి అని ఆలోచన చేసుకొని ఎవరికి అందినటువంటి కర్రలు, కట్టెలు, బరిసెలు, తుపాకులు, ధనుసులు మొదలైనటువంటి వాటి కోసం ఇటు అటు పడి పరిగెత్తి వెతకసాగారు గ్రామస్తులంతా కూడా. కొందరు ఏం చేశారంటే పాముకు మంత్రం వేసేటువంటి మాంత్రికుల దగ్గర కోసం పరిగెత్తారు. అదే గ్రామస్తులందరికీ కూడా ఉపయోగపడేటువంటి బావి కదా, అందుకు కాబట్టి చీకట్లో ఎవరైనా సరే రాత్రిపూట నీరు తోడుకోవడానికి అక్కడికి వెళ్ళినట్లయితే ప్రాణానికి అపాయం కలుగుతుంది కదా, కాబట్టి ఆ సర్పాన్ని ఎట్లయినా సరే చంపివేయాల్సిందే అని ఊరి అందరూ కూడా గట్టి నిర్ణయం తీసుకున్నారు. అలాగే కృతనిశ్చయులై ఉన్నారు. ఒక్కొక్క ఆయుధాన్ని చేపట్టారు. బావి దిశగా ప్రయాణమైపోతూ ఉన్నారు. ఆ పాము వార్త అంటే అక్కడ ఒక నాగుపాము ఉన్నది అనేటువంటిది, ఆ వార్త అనేటువంటిది ఆ గ్రామంలో గొప్ప సంచలనాన్నే కలగజేసింది. కానీ విచిత్రం ఏమిటంటే వందల మంది వందల కొలది కట్టెలు, కటారులు తీసుకొని బయలుదేరినప్పటికీ కూడా బావి సమీపానికి పోగలిగినటువంటి నాదుడైతే ఒక్కడు కూడా లేకుండా ఉన్నాడు. అందరూ బావికి 10 గజాల దూరంలో చుట్టూ వలయాకారంగా నిలబడ్డారు. ఆ చిత్రాన్ని చూస్తూ ఉన్నారే కానీ ఎవ్వరూ చెంతకపోవడానికి అస్సలు సాహసించడం లేదు. బ్రతుకుంటే బలుసాకు అనే సామెతను గుర్తు చేసుకొనేమో కానీ ప్రాణంపై తీపి మీద వారెవ్వరూ కూడా దగ్గరకు పోకుండా నిలబడే ఉన్నారు. అందరి గుండెలు కూడా దడదడలాడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ రాత్రి సమయంలో ఒక ముసలమ్మ ఏం చేసిందంటే చేతితో దీపాన్ని పట్టుకున్నది. ఆ గుంపునంతా కూడా నెట్టుకుంటూ బావి వద్దకు పోతుంది. అందరూ ఆశ్చర్యపోయారు. కొందరు ముసలమ్మని వెనక్కలాగారు. అవ్వా, అక్కడికి పోయావనుకో చావు కొని తెచ్చుకుంటావు, అక్కడ పెద్ద నాగుపాము ఉంది, మేమంతా పోలేకనా ఇక్కడ నిలబడింది, ఇంకా కొన్నాళ్ళు ఈ లోకంలో ఉండేటట్లు చూసుకో అని ఆమెకు మంచి చెప్పసాగారు. కానీ ముసలమ్మ వారెవ్వరి మాటలకి కూడా లొంగిందా అంటే లొంగలేదు. అందరినీ నెట్టుకుంటూ విదిలించుకుంటూ మీకేమైనా బుద్ధి ఉన్నదా, నా కోడలు మంచినీళ్ళు తోడుకొని బావి దగ్గర తాడు వదిలేసి వచ్చింది, ఆ తాడు కోసం నేను వచ్చాను అని వారితో చెబుతూ బావిని సమీపించి ఆ దీపపు కాంతిలో అందరికీ కూడా ఆమె వాళ్ళ కోడలు వదిలేసినటువంటి త్రాటిని చూపించింది. అందరూ ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయారు. చీకట్లో వాళ్ళంతా త్రాడును చూసి ఏమనుకున్నారు, పామనుకున్నారు కదా. ఆ పామనుకొని వారందరూ కూడా నానా బాధలను పొందారు. ఊహలో ఎంత బాధ. కానీ ఇప్పుడు దీపకాంతిలో నిజాన్ని తెలుసుకున్నారు, యథార్థం తెలిసిపోయింది. వారి గుండె బరువు కూడా తగ్గిపోయింది. వారి దుఃఖాలన్నీ కూడా సమసిపోయినవి. అంటే అసలు వాళ్ళు తెలుసుకోకముందు ఉన్నది కూడా అక్కడ ఏమున్నది అంటే అక్కడ తాడే ఉన్నది, అసలు పాము అనేది లేదు. పాము ఏ సమయంలో వాళ్ళు తెలుసుకోకముందు లేదు, వాళ్ళు తెలుసుకున్నప్పుడు లేదు. అంటే పాము అనేది ఏ సమయంలో కూడా లేదు. కానీ వారు భ్రమచేత ఏం చేస్తూ ఉన్నారు, ఆ తాడును పట్టుకొని పాము అని భావించారు కదా. అటువంటి గ్రామస్తులు నానా మార్పులతో కూడినటువంటి దుఃఖాలను, వేదనలను పొందిన వారే అయ్యారు. అంటే దీపం యొక్క వెలుగులో సత్యంగా కనబడింది కదా. అలా ఎప్పుడైతే సత్యము ఆ దీప ప్రకాశమునందు సత్యంగా గోచరమైందో దాని చేత అందరికీ కూడా మానసికంగా ఉపశాంతి లభించింది. అంటే ఈ ప్రపంచమున ఉన్నటువంటిది పరబ్రహ్మ స్వరూపం ఒకటే, సచిదానంద స్వరూపము తప్ప ద్వితీయం నాస్తి, రెండవది లేనే లేదు.
అయినప్పటికీ కూడా అజ్ఞానంతో మనుజుడైనటువంటి వాడేం చేస్తూ ఉన్నాడంటే ఒక పరిమిత రూపంలో ఉన్నటువంటి దానిని ఒక పరిమితమైన రూపాన్ని నామాన్ని పెట్టుకొని అది ఆ పరమాత్మపై ఆరోపిస్తూ ఇక భ్రాంతి చేత జగత్తును చూస్తూ అధిష్టానమైనటువంటి సచిదానందాత్మను మరిచిపోయి నానా రకాలైనటువంటి దుఃఖాలను అనేక శరీరాలను పొందుతూ ఉన్నారు కదా. అందుకే ఇక్కడ దీపపు కాంతి అంటే సద్గురుదేవుని యొక్క ఉపదేశము అనేటువంటి దీపపు కాంతి చేత యథార్థమైన వస్తువు గోచరించింది. అంటే సత్య వస్తువైన పరమాత్మ అనేది గోచరించింది. దీపం వెలుగు తీసుకొని పోగానే అక్కడ అంధకారం నశించిపోయింది. ఆ అంధకారంలో వాళ్ళు పాము అనుకుంటున్నటువంటి త్రాడే కనపడినట్లుగానే కథలో అట్లాగే ఎప్పుడైతే సద్గురోపదేశము అనేటువంటి దీప ప్రకాశము చేత ఆ జ్ఞాన ప్రకాశము చేత యథార్థ వస్తువు గోచరిస్తుంది. అంటే ఆ జ్ఞానరూప చీకటి అనబడేటువంటిది నశించిపోతే జీవుడు తన యొక్క స్వస్వరూప ఆత్మను సందర్శిస్తాడు. ఆత్యంతికమైనటువంటి దుఃఖరాహిత్యాన్ని పరమానంద ప్రాప్తినే కదా పొందుతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క ఎప్పుడైతే మహనీయుల యొక్క సాహచర్యం వల్ల గురూపదేశాల వల్ల వ్యర్థముగా గడిచిపోయేటువంటి మానవ జీవితాన్ని మళ్ళీ కూడా సార్థకం చేసుకోవచ్చు. అంటే అది లేకపోతే తామసికమైనటువంటి సుఖాన్ని ఆశ్రయించుకొని ఉన్నట్లయితే ఇక వాడు అమూల్యమైనటువంటి ఈ మానవ జీవితము అంటే ఎంతో విలువైనటువంటి ఈ మానవ జీవితాన్ని కాలాన్ని వ్యర్థంగా గడిపివేస్తూ ఉన్నారు. వాస్తవిక తత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఈ సంసారానికి కారణమైనటువంటి అజ్ఞాన రూప బీజము ఎక్కడ ఉన్నది? తామస సుఖాన్ని అవలంబించేటువంటి వారి యందు నశించకుండానే ఉన్నది కదా. ఇంకా కూడా అలా ఉండి అది రాను రాను దృఢపడిపోవడం చేత అటువంటి సుఖము దృఢపడడం చేత ఏమవుతుంది? అనేక శారీరక పరంపరలను కొనసాగించే విషయంగానే అది ప్రయోజనం అవుతుంది. అటువంటి సుఖము అత్యంతమైన ప్రమాదాన్ని కల్పించేటువంటిదే అవడం చేత ఈ తామసిక లక్షణాన్ని పూర్తి స్థాయిలో వదలవలసిందే కదా. కాబట్టి భగవానుడు చేసినటువంటి ఈ జ్ఞాన బోధనను గ్రహించినటువంటి ముముక్షువులైతే ఇటువంటి తామసిక సంబంధమైన సుఖాన్ని కానీ రాజసిక సంబంధమైన సుఖాన్ని కానీ ఈ రెంటినీ కూడా వదిలివేసి సాత్వికమైనటువంటి గురూపదేశం ద్వారా పరమాత్మ బోధించినటువంటి జ్ఞాన బోధ ద్వారా సాత్వికమైనటువంటి సుఖాన్ని అవలంబించి మంచిని పొందాలి, శ్రేయస్సును పొందాలి అని చెబుతూ అసలు తామస సుఖం యొక్క లక్షణం ఏమిటి అంటే అతి నిద్ర, సోమరితనం, ఇంకా అజాగ్రత్త. ఈ నిద్ర, సోమరితనము, ప్రమత్తత వీని వలన కలుగజేసేటువంటిది. అంటే ఈ మూడింటి వలన కలిగేటువంటిది ఏంటి అంటే తామసిక సుఖము. ప్రారంభించినప్పుడు అంతే, అనుభవించేటప్పుడు అంతే, అనుభవించేసిన తర్వాత కూడా అంతే. తనకి మోహాన్ని అంటే భ్రమను అజ్ఞానాన్నే కలగజేస్తూ ఉండేటువంటిదే కదా తామసికమైనటువంటి సుఖము అని చెప్పబడుతుంది అని చెబుతూ ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనబడే ఈ మూడు గుణాలతో కూడి ఉండనటువంటి వస్తువు ఈ ముల్లోకాల యందు కూడా, ముల్లోకాలు అంటే స్వర్గ మధ్య పాతాల దేవతలు ఉండేటువంటి ఆ యొక్క స్వర్గలోకము. అంటే ఈ మూడు లోకాలు అన్నప్పుడు సత్వగుణ, రజోగుణ, తమోగుణ ప్రాతిపదికలే కదా స్వర్గలోకము, మానవలోకము, పాతాళ లోకము అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈ సత్వాది త్రిగుణాలతో కూడి ఉండనటువంటి వస్తువు ఈ మూడు లోకాల యందు కూడా ఏది లేదు అనే తెలియజేస్తూ ఏది ఉన్నప్పటికీ కూడా ఈ మూడు గుణాలలో దేనినో ఒకదానిని ఆసరా చేసుకునే ఉంటుంది అనే చెబుతూ నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేభిస్య త్రిభిర్గుణై
అంటే ప్రకృతి నుండి పుట్టినటువంటి ఈ మూడు గుణాలతో. అసలు ఈ మూడు గుణాలు కూడా సత్వగుణము, తమోగుణము, రజోగుణము, తమోగుణము అనబడే ఈ మూడు గుణాలు కూడా ప్రకృతి జన్యాలే. ఈ మూడు కూడా ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటివి. అలా ఈ మాయ నుండి పుట్టిన ఈ మూడు గుణాలతో కూడి ఉండనటువంటి వస్తువు భూలోకమునందు కానీ, స్వర్గలోకమునందు కానీ, ఇంకా కూడా పాతాళ లోకమందు కానీ ఎక్కడా లేదు కదా అని చెబుతూ, అంటే ముల్లోకాలయంది ఈ మూడు లోకాలలో దేవతాలోకమైనటువంటి స్వర్గలోకము, మనుషులు నివసించే మానవలోకము భూలోకము, మరే అసురులు నివసించేటువంటి పాతాళలోకము, ఈ మూడు లోకాలలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా సత్వగుణానికో రజోగుణానికో తమో గుణము అనబడే ఈ మూడు గుణాలతో కూడా కూడి ఉండేటువంటివే అని, ఆ గుణాలతో కూడి ఉండకుండా ఉండే వస్తువు ఒక్క జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తుడు తప్ప ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు అని చెబుతూ ఉన్నారు. అంటే జీవన్ముక్తులకు మహనీయులు తప్ప, అంటే శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి మహనీయులు తప్ప తక్కినటువంటి వారు ఏదో ఒక గుణముతో కానీ గుణాలతో కానీ కూడి ఉన్నవారే కదా. స్వర్గలోకంలో ఉన్నవారు కూడా త్రిగుణాలతో కూడి ఉన్నవారే అని, వాని నుండి విడుదలను పొందినటువంటి వారు కాదు అని కదా మనకు భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వారు కూడా బంధమున ఉన్నటువంటి వారే. వారు కూడా ఎప్పటికైనా సరే జ్ఞానము, సాధన, ఇటువంటివన్నీ కూడా అభ్యాసము అనేది పొంది గుణాలను అతిక్రమించి గుణస్థితి లేకుండా చేసుకొని ముక్తత్వాన్ని పొందవలసినటువంటి వారే అయి ఉన్నారు. అంటే అనేకమైనటువంటి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి అదనముగా సుఖాలు ఉండేటువంటి శరీరాలను ధరించినటువంటి వారే కానీ ఈ దేవతలు అనబడేటువంటి వారు ఈ మానవ శరీరం కంటే కూడా అధికమైనటువంటి ఆయు సంపత్తిని పొందినటువంటి వారే కానీ వారికి ఇంద్రియాలు, వారికి గుణాలు, వారికి సుఖదుఖాలు, వారికి కూడా ధర్మ మార్గాన్ని అవలంబించడం అనేటువంటివన్నీ కూడా ఉన్నటువంటి వారే. కాబట్టి వారు కూడా బంధంలో ఉన్నటువంటి వారే. వారికి కూడా పురోగమన తిరోగమనాలు అనేటువంటివి ఉన్నవి, వారికి వృద్ధిక్షయాలు అనేవి ఉన్నవి. కాబట్టి వారు బంధములో ఉన్నటువంటి వారే. వారు కూడా ఎప్పటికైనా సరే ఈ జ్ఞాన సంపద అనేటువంటిది పొందవలసింది. ఆ జ్ఞానం ద్వారానే ఈ యొక్క మూడు గుణాలను కూడా అతిక్రమించి లేదా గుణస్థితిని నశింపజేసుకొని ముక్తత్వాన్ని పొందవలసినటువంటి వారే అయి ఉన్నారు అనే చెబుతూ, అంతే ప్రకృతి జైహి అని కదా తెలియజేసింది. అంటే ఈ మూడు గుణాలకు కూడా ఉత్పత్తి స్థానం ఏమిటి? కేవలము ప్రకృతి. ఈ ప్రకృతి నుండి ఉత్పన్నమైనవే కదా సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ గుణాల యొక్క ప్రాతిపదిక వలనే దేవతలని, మనుజులని, మరి అసుర సంపత్తి అని చెప్పడం. అంతేకాదు ఈ మూడు గుణాల ప్రాతిపదికగానే సృష్టి, స్థితి, లయము. సృష్టి ప్రాతిపదిక అనేటువంటిది ఆ యొక్క సర్గ అనేటువంటిది బ్రహ్మదేవుని ద్వారా సృజింపబడుతుంది, మరి విష్ణుమూర్తి ద్వారా పోషింపబడుతుంది, ఆ శివుని ద్వారా రుద్రుని ద్వారా లయము చేయబడుతూ ఉన్నది అనేటువంటివి. ఇవన్నీ కూడా మూడు గుణాలకు ప్రాతిపదికగానే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు, రజోగుణ, సత్వగుణ, తమో గుణాలు అని చెప్పబడుతూ ఇదంతా కూడా ప్రకృతి సంబంధమైనటువంటి ప్రకృతితో కూడి ఉన్నటువంటి వారే అని చెబుతూ, ఈ మూడు గుణాలు కూడా ఎక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నవి? ఇవన్నీ కూడా మాయ సంబంధమైనవి. ప్రకృతియే వీటికి ఉత్పత్తి స్థానం. లేక కేవలము అజ్ఞానమే. మాయ అంటే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ లేకుండా పోయేటువంటిది. ఉన్నది అనుకునేలోగానే అదృశ్యమైపోతుంది. అసలు దృశ్యము అనేటువంటిది దృశ్యము, అదృశ్యము, గోచరించేది, గోచరించకుండా ఉండేది. సర్వేక సమస్తానికి కూడా బ్రహ్మమే సత్యము, జగత్తు కనబడేదంతా కూడా మిథ్యాస్వరూపమే అనేటువంటి జ్ఞానము అక్కడ లేకుండా ఉంటుంది.
అంటే ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానముతో ఉండటం అనేటువంటిది అజ్ఞాన స్థితే కదా. ఎలాగంటే ఈ 3 గుణాలకి లోబడి ఉన్నటువంటి వాడు, ప్రకృతికి వశపడి ఉన్నటువంటి వాడు, మాయకు వశపడి ఉన్నటువంటిది కేవలము అజ్ఞానమే అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. అంటే ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణాలలో ఏది ఉన్నప్పటికీ కూడా వారి ఇంకా ప్రకృతితో కూడి ఉన్నవారే, ప్రకృతికి అధిగమించి ఉన్నటువంటి వారు కాదు అనే కదా మనకు అర్థమవుతుంది. కాబట్టి రజస్సు, తమస్సు అనేటువంటివి, ఈ యొక్క రజోగుణము కానీ తమో గుణము కానీ, ఈ 2 గుణాలు కూడా ప్రయత్నం యొక్క అతిశయము చేత, ఉన్నతమైనటువంటి ప్రయత్నము చేతనే, ఆ ఉన్నతమైనటువంటి ప్రయత్నం కుంటుపడకుండా ఉండడం కోసం ఆ ఉన్నత ప్రయత్నాన్ని అలవాటు చేసుకోవడం, సాధనా క్రమంలో అభ్యాసము చేయడం, అటువంటి అభ్యాసం దృఢపడడం చేతనే దాటివేస్తాడు తమస్సు నుండి రజస్సుకి, రజస్సు నుండి సత్వగుణానికి వద్దకు వస్తాడు. అలా వచ్చి క్రమంగా కూడా ఈ సత్వగుణాన్ని కూడా అతిక్రమించేసి ఇక అతి శుద్ధమై ఉన్నటువంటి మరి శుద్ధ సత్వాన్ని ఆశ్రయిస్తాడు. దానిని కూడా క్రమంగా వదిలివేసి గుణాతీత ఆత్మస్థితిని పొందుతాడు. అదే కదా మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు ఈ 3 కూడా ప్రకృతి నుండి, మాయ నుండి ఉత్పన్నము కాకనే అయినట్లుగా కనబడేటువంటిది అజ్ఞానము నుండి ఉత్పన్నమైనవి. ఈ గుణాలతో కూడినటువంటి వస్తువు ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉన్నదా అంటే శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జ్ఞానశీలుడు తప్ప ఈ గుణాలతో కూడినటువంటి వస్తువు ఏది కూడా ప్రపంచంలో లేదు. ఇటువంటి స్థితి ఈ లోకమునందేనా, మరి ఇతర లోకాల్లో కూడా ఉన్నాయా అంటే స్వర్గము, మానవ అంటే భూలోకము, పాతాళ లోకము, స్వర్గము మొదలుకొని ఇతర లోకాల వరకు కూడా దేవతల యందు కూడా ఈ స్థితే, ఈ పరిస్థితే ఉన్నది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని, బంధ విమోచని, భవభయహారిణి, భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.